గుడి ముందున్న లేక్ అన్నమాట. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వ్లాగ్లో మీరు చూసే ప్లేస్ వచ్చేసి అయితే స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్ అనమాట. ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. సో నా వెనుక కనిపిస్తుంది కదా, సో ఇదంతా కాళీ మందిర్ రిప్లికా అనమాట. అంటే కోల్కతాలో కాళీ మందిర్ ఉంది కదా, దాని రిప్లికా అనమాట. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది ఎట్లా రావాలి అనేది గూగుల్ మ్యాప్స్లో మీకు ఇక్కడ చెప్తాను. ఏమని టైప్ చేయాలనేది ఇక్కడ రాస్తాను, చూడండి. అండ్ ఇది వచ్చి సిటీకి ఒక 20 to 30 కిలోమీటర్స్ అవుతుంది అనమాట, మీరున్న ఏరియాని బట్టి. కానీ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా మంచిగా ఉందన్నమాట. ఏదో వేరే స్టేట్కి వచ్చిన ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో మీరు కూడా ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఏమైనా ఉంటే వ్లాగ్లో చెప్తాను, ఓకే? సో వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్, కాళీ మందిర్, హైదరాబాద్. సో ఇక్కడ రాశారు చూడండి, హైదరాబాద్ బెంగాలీ స్వర్ణ శిల్పి వివేకానంద కాళీ మందిర్ అని. సో ఇక్కడ నుంచి మనం వెళ్తే టెంపుల్కి అయితే రీచ్ అవుతాం. సో టెంపుల్ దగ్గర చిన్న లేక్ అయితే ఉంది, అక్కడ కూడా మీకు వీడియోలో చూపిస్తాయి ఎట్లుంటుందో అని. ఓకే, చలో మనమైతే టెంపుల్ దగ్గరికి వెళ్దాం. రోడ్ అయితే కొంచెం చిన్నగా ఉన్నది, హైవేకి లేదు, కొంచెం లోపలికి అయితే రావాలన్నమాట. సో రూట్ అయితే ఇట్లుందన్నమాట, కొంచెం జాగ్రత్తగా రండి. సో అక్కడ కనిపిస్తుంది టెంపుల్. Your destination is on the right. ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ అండ్ హారతి టైం రాశారు, దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఇది గుడి ముందున్న లేక్ అన్నమాట. సో కాళీమాత టెంపుల్ రైట్ సైడ్ అయితే మనకైతే 2 టెంపుల్స్ అయితే ఉంటాయన్నమాట. సో రైట్ సైడ్ 2 టెంపుల్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. సో రైట్ సైడ్లో ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కృష్ణ టెంపుల్ అనమాట. రాధాకృష్ణ టెంపుల్ ఉంటుంది. సో విగ్రహాలు అయితే చాలా బాగుంటాయి. సో దగ్గర నుంచి చూపిస్తా, చూడండి. టెంపుల్ చుట్టూ అయితే ఒక ప్రదక్షిణ చేస్తా. సో కన్స్ట్రక్షన్ ఎలా ఉందో మీకైతే అర్థమవుతుంది అన్నమాట.
నెక్స్ట్ పక్కన ఇంకో టెంపుల్ గణేష్ టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే పూజారి గణపతికి అయితే అలంకరిస్తున్నాడు. సో పూలతో మంచిగా అలంకరించిండు అన్నమాట. మనం గణపతి ఇంకా కృష్ణుని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ అయితే వచ్చేసి కాళీమాత మెయిన్ టెంపుల్ అన్నమాట. సో ఇది వచ్చేసి కోల్కతాలో ఉన్న కాళీమాత టెంపుల్ ఉంది కదా, డాకినేశ్వర్ అని, ఆ టెంపుల్కి రిప్లికా అన్నమాట. అంటే అక్కడ కూడా మెయిన్ కాళీమాత టెంపుల్ ఉంది, దానికి రిప్లికా ఈ టెంపుల్ అన్నమాట. సో ఇక్కడికి వస్తే కోల్కతాకి వచ్చిన ఫీలింగ్ వస్తుందని చాలామంది చెప్పారు. సో నాకు కూడా వేరే స్టేట్కి వచ్చిన ఫీలింగే వస్తుంది. అండ్ ఫస్ట్ అయితే మనం కాళీమాత దర్శనం అయితే చేసుకుందాం, తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. టెంపుల్ బయట నుంచే కాదు లోపల నుంచి కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. సో దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు కూడా, అంటే డిజైన్ చేసిన వాళ్ళు కూడా కోల్కతా ఆర్కిటెక్చర్లేనంట. అండ్ అందుకోసమే స్వర్ణశిల్పి అని పేరు కూడా పెట్టారనమాట టెంపుల్కి. సో వివేకానందునికి అర్పిస్తున్నట్టు అందుకోసమే స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ అని దీనికి పేరు వచ్చింది. అండ్ చుట్టూ చూడండి ఎంత బాగుందో, ఏదో రాయల్ కోర్టులో నడుస్తున్నట్టుంది. సరే మొత్తం ఒక రౌండ్ వేసి చూపిస్తా, ఒక ప్రదక్షిణం చేస్తా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే టెంపుల్ కింద శారదాదేవి మరియు రామకృష్ణ పరమహంస గారి మనకైతే విగ్రహాలు అయితే కనిపిస్తాయన్నమాట. మనం నెక్స్ట్ అయితే స్వామి వివేకానంద గారి మెడిటేషన్ హాల్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా కాళీ మందిర్ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ కావాలంటే మనం మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, ఎవరికైతే మెడిటేషన్ అలవాటు ఉంటే. అండ్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, మెడిటేషన్ చేస్తే కూడా మంచిగా మనకైతే మెడిటేషన్ ప్రాక్టీస్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకు కాళీమాత విగ్రహం అయితే స్ట్రైట్గా కనిపిస్తుంది. సో వీడియోలో అయితే క్లారిటీ లేదు, కానీ ఇక్కడ నించుంటే మాత్రం స్ట్రైట్గా కాళీమాత విగ్రహం అయితే కనిపిస్తుంది. స్వామి వివేకానంద హాల్ చూసిన తర్వాత మనమైతే లెఫ్ట్ సైడ్లో ఉన్న 2 టెంపుల్స్కి అయితే వెళ్దాం. సో ఇవైతే కాళీమాత టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయన్నమాట. సో వెళ్ళగానే మనకైతే ఫస్ట్ దర్శనం ఇచ్చే దేవుడైతే మనకు శివలింగం అన్నమాట. సో అక్కడైతే శివలింగం చాలా బాగా అలంకరించారు. సో ఫస్ట్ అయితే శివలింగం దర్శనం చేసుకుందాం పదండి. నెక్స్ట్ అయితే మనం వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అంటే ఇది కాళీమాతకు లెఫ్ట్ సైడ్లో లాస్ట్ టెంపుల్ అనమాట. సో వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా చాలా బాగా అలంకరించారు చూడండి.
మనకు టెంపుల్స్ అన్ని విజిట్ చేశాక మంచిగా కూర్చోడానికి ఇక్కడైతే ప్లేస్ అయితే అరేంజ్ చేశారు భక్తుల కోసం. అండ్ ఇది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే గోడల మీద మొత్తం మనకైతే హిస్టరీలో అంటే మన పురాణాల్లో జరిగిన పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్నీ మంచిగా కార్వ్ చేసి పెట్టారనమాట, అంటే చెక్కి పెట్టారు. సో కృష్ణుడు సంబంధించినవి, రామునికి సంబంధించినవి, పరశురామునికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నది. చూసి మీరైతే నాలెడ్జ్ పెంచుకోండి. సో మనకు కాళీమాత టెంపుల్కి ఆపోజిట్లో అంటే మనకు వివేకానంద హాల్ దాటిన తర్వాత శివపార్వతులు, గణేశుడు కైలాసం మీద ఉన్నట్టు ఇక్కడైతే బొమ్మలైతే చెక్కారనమాట. సో వాటి దర్శనం అయితే చేసుకోండి. సో టెంపుల్ ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి క్లియర్ వ్యూ అనిపిస్తుంది అనమాట. మొత్తం 5 టెంపుల్స్ ఉన్నాయి కాళీమాత పక్కన, అటు 2 ఇటు 2 ఉన్నాయన్నమాట. ఇది శివునిది. టెంపుల్ లోపల బయట అయితే చాలా గ్రీనరీ ఉంది. సో మీరు అయితే వస్తే మంచిగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మీకైతే ఈ టెంపుల్ బ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో టెంపుల్ అడ్రస్ అయితే మీకైతే స్టార్టింగ్లోనే పెట్టాను చూడండి, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లారిఫై చేస్తాను.